జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటి బద్వేల్ నియోజకవర్గం పేరు తీసుకురావాలని బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వేద క్రీడాంశాల్లో నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన జట్లకు శనివారం సాయంత్రం స్థానిక బద్వేల్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా క్రికెట్ పురుషుల విభాగంలో నియోజకవర్గ స్థాయిలో బద్వేల్ జట్టు విన్నర్స్గా నిలవగా కలసపాడు జట్టుగా నిలిచింది. మహిళల విభాగంలో అట్లూరు జట్టు విన్నర్స్గా నిలవగా గోపవరం జట్టుగా నిలిచింది. వాలీబాల్ పురుషుల విభాగంలో ప్రథమ స్థానంలో బద్వేలు, ద్వితీయ స్థానంలో పోరుమామిళ్ల, తృతీయ స్థానంలో అట్లూరు జట్లు నిలవగా మహిళల విభాగంలో ప్రథమ స్థానంలో గోపవరం, ద్వితీయ స్థానంలో బద్వేలు, తృతీయ స్థానంలో అట్లూరు జట్లు నిలిచాయి. కబడ్డీ పురుషుల విభాగంలో బద్వేల్ అర్బన్ మొదటి స్థానంలోనూ, కాశీనాయన ద్వితీయ స్థానంలోనూ, పోరుమామిళ్ల జట్లు స్తుతి స్థానంలో నిలవగా మహిళల విభాగంలో బద్వేల్ మొదటి స్థానంలో, బి కోడూరు తృతీయ స్థానం, గోపవరం జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. గెలుపొందిన విజేతలకు మెడల్స్తో పాటు ట్రోఫీలు అందజేశారు. ఇంకా పలు విభాగాలు గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్తో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వ్యాయామ ఉపాధ్యాయులు, వైసీపీ ముఖ్య నేతలు, పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. గత 20 రోజుల నుంచి ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో మొట్టమొదటగా మండల స్థాయి, మన నియోజకవర్గ స్థాయి, మన జిల్లా స్థాయి, మన రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మన నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ స్థాయి మరి అలాగే విన్నర్ కానటువంటి వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే మీరు ఓడిపోలేదు, నెక్స్ట్ గెలిచేదానికి ఇది మొదటి మెట్టు. ఓటమి నెక్స్ట్ గెలిచేదానికి ఒక అనుభవం అన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఓడిపోయినామనేటువంటి భావం ఒక్కరికి కూడా ఉండొద్దు. మీరు కూడా నా దృష్టిలో గెలిచినట్టే. ఎందుకంటే ఫ్యూచర్ దండిగా ఉంది, మళ్ళీ మనం గెలిచేదానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోటీ చేసినప్పుడు గెలిపోవటములు సహజం. ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడతారు, అది కామన్. దాన్ని మీరు లెక్కలోకి తీసుకోకుండా ఓడిపోయిన వాళ్ళు ఇంకా ఉత్సాహంగా, మరింత ఉత్సాహంగా కూడా ఆటలు ఆడి నెక్స్ట్ గెలిచేదానికి ప్రయత్నం చేస్తారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క ఆట పోటీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎందుకు మీకు ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరుగుతూ ఉందంటే, మీలో ఒక కొత్త ఉత్తేజము, కొత్త క్రియేషన్ తెచ్చేదాని కోసం అని చెప్పి ఎప్పుడు 24 గంటలు చదువు మీదనే దృష్టి పెట్టకుండా మనము శారీరక శ్రమ కూడా ఉంటుంది దీంట్లో కొంత. తద్వారా మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకోవచ్చు. మీరు క్రీడల ద్వారా మంచి శక్తివంతమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు తయారు చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఒక మంచి ఉద్దేశం. రెండోది, ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు అటెండ్ అయితే 10 మంది పెద్దలతో మాట్లాడడం కానీ, 10 మంది పెద్దలతో కలవడం కానీ, మరి ఉపాధ్యాయులతో మెలగడం కానీ, సొసైటీ కూడా ఏంటి అనేది కూడా మీకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. మరి అలాగే కాకుండా ఇంకా మీరు క్రీడా నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకొని ఈరోజు మీరు నియోజకవర్గ స్థాయిలోనే ఆటలాడారు, రేపు జిల్లా స్థాయిలో ఆడతారు, తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఆడతారు. అది మనకు తెలియదు, ఎవరైనా గెలవచ్చు. ఈరోజు మీరు పట్టుదలగా పోరాటం చేసి ఆడగలిగితే ఇక్కడ గెలిచిన అన్ని టీములు జిల్లా స్థాయికి పోతాయి. మీరు ఇక్కడ ఎట్లా ఆడారో అంతకు 200గా ఆటలాడితే జిల్లా స్థాయిలో కూడా మీ అందరూ కూడా విన్ అవుతారని నేను మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా నా యొక్క ఆశాభావం ఏంటంటే, ఈ 8 మందిలో 8 మంది కూడా రాష్ట్ర స్థాయికి పోతే మీరు చాలా సంతోషం. మీరు బద్వేల్ని ఈ ఆంధ్రప్రదేశ్ లో మంచి ప్లేస్ కి అందిస్తారని కూడా కోరుకుంటూ, మీ యొక్క గురువుల యొక్క ఆశీస్సులు మెండుగా మీకు ఉంటాయి, అధికారుల ఆశీస్సులు మెండుగా ఉంటాయి. కాబట్టి జగనన్న ఆశీస్సులు కూడా ఉంటాయి, మంచి ప్రైజులు ఉన్నాయి. మీరు తప్పకుండా ఇంతకు 2 మీరు శ్రమపడతారని తెలియజేస్తూ, ముందు మీకు ఇంకా బాగా పెద్ద ఎత్తున జరగాలని, మరి జగన్మోహన్ రెడ్డి కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా ఆయన్ని కూడా దీవించమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.